9 డిసెంబర్ 4 రోజంతా జనరల్ వార్డులో ఒక మామూలు పేషెంట్ లా పడుకున్న కేసీఆర్. ఆ క్లిప్పింగ్స్ టీవీల్లో ప్రసారం కావడంతో కేసీఆర్ దీన స్థితిని చూసి జనాలంతా కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తారా స్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ తమ నియోజకవర్గాలకు వెళ్లేందుకు కూడా భయపడిపోయారు. 2009 డిసెంబర్ 5న కేసీఆర్ ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఈ వార్త తెలిసిన తెలంగాణ బగ్గుమన్నది. 2009 డిసెంబర్ 6న కేసీఆర్ ఇక బ్రతకడం కష్టమన్న సంకేతాలు బయటకు లీక్ అయ్యాయి. ఉద్యమకారులంతా ఏకమయ్యారు. 48 గంటల బంద్కు పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ జయశంకర్ వంటి పెద్దలు కేసీఆర్ ను కలిసి, రావు సాబ్ ఇక చాలు, దీక్ష విరమించు, ఈ పాషాణపు హృదయపు గల ప్రభుత్వం గుండె కరగదు, నువ్వు చస్తే తెలంగాణ ఉద్యమం ఏమవ్వాలి రావు సాబ్, మాటలు తూటాలతో కూడిన ప్రసంగాలు ఎవరిస్తారు రావు సాబ్, మా కోసం దీక్ష విరమించు అని ఒత్తిడి తెచ్చారు. అప్పుడు కేసీఆర్ ఒక్క మాట చెప్పాడు, తెలంగాణ ఇప్పుడు రాకపోతే ఇక ఎప్పుడూ రాదు, చరిత్రహీనుడిగా మిగిలిపోయే కంటే సావడమే నయం, నేను సస్తే తెలంగాణ వస్తది అంటే సంతోషంగా సస్త సార్ అని కంటతడి పెట్టుకున్నాడు కేసీఆర్. ఎక్కి ఎక్కి ఏడుస్తూ బయటకు వస్తున్న తెలంగాణ లీడర్ల క్లిప్పింగ్స్ ఇప్పటికీ మనం నెట్ లో చూడొచ్చు. 2009 డిసెంబర్ 8 సెక్రటరియట్ లో ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. ఒక్కో పార్టీ నుండి 2 హాజరయ్యారు. సిపిఎం తప్ప అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఓటేశాయి. తెలంగాణ ఇవ్వకపోతే జరిగే పరిణామాన్ని అన్ని పార్టీలు గుర్తించాయి. 2009 డిసెంబర్ 9 రాత్రి 11:15 కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రక్రియను మొదలు పెడుతున్నట్టు ప్రకటించింది. అలా కేసీఆర్ అధిష్టానం మెడలు వంచి చరిత్ర సృష్టించాడు.